హే వ్యూవర్స్, ఇవాళ మనం మోస్ట్ హ్యాపెనింగ్ సినిమా వంగవీటి హీరోతో మనం ఉన్నాం. ఇక్కడ హీరో అనకూడదేమో కదా, అంటే రాజీవ్ గారు చెప్పినట్టు హీరోలు ఎవరు ఉండరు అని. దీంట్లో మెయిన్ క్యారెక్టర్లు ఇద్దరు చేశారు. దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ రెండు నేను చేశానండి. ఓకే, శాండీ గారు ఉన్నారు మనతో. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి అన్ని మూవీకి. అటు హిట్ అని అనట్లేదు, ఇటు కాదనట్లేదు. ఒక 70% బాగా నచ్చింది అంటే ఇంకో 30% సాటిస్ఫై అవ్వలేదు. నచ్చలేదు అనట్లేదు, సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళకున్న కొన్ని ఇష్యూస్ కి వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదని వాళ్ళ ఉద్దేశం అంతే. సినిమా ఇస్ రన్నింగ్ గుడ్, ఫిల్మ్ ఇస్ రన్నింగ్ గుడ్. రన్నింగ్ గుడ్, అదే థియేటర్స్ లో చూస్తున్నాం అంతా. అంటే డిమానిటైజేషన్ తో సంబంధం లేకుండా అన్ని ఫిల్ అవుతున్నాయి. అసలు ఏ షోకి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇప్పటికి టికెట్లు దొరకట్లేదు. ఓకే, సీరియస్ గా. మీరు ఫస్ట్ ప్రివ్యూ కానీ ఏదైనా ఎవరితోనైనా చూసారా లేకుంటే? చూసాను, సార్ తోటి, టీమ్ తోటి, కొంతమంది పూరి గారు, ఇలా కొంతమందితో చూసాను ఫిలిం. మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు పూరి గారు వీళ్ళందరితో ఏమనిపించింది? అంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు చూసి ఏమంటారో, ఎక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చేస్తుంటారు కదా. అంటే నాకు తెలిసిన ప్రతి యాక్టర్ కి ఫస్ట్ ప్రివ్యూ థియేటర్ లో భయం వేస్తుంది ఏమనిపించింది నాకు. అంటే థియేటర్ లోకి ఎంటర్ అవుతుంది, ఫస్ట్ మనం చూసేది అదే కదా మూవీ. థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు అది వేరే ఉంటుంది, ప్రివ్యూ థియేటర్ లో వేరే ఉంటుంది. సో ఆ చిన్న టెన్స్ తో వెళ్ళా, సినిమా చూసిన అందరూ బాగుంది, అంటే వెరీ పాజిటివ్ రెస్పాన్స్. తర్వాత శాండీని ఎలా రంగా గారికి, రాధా గారికి మ్యాచ్ చేశారు ఆర్జీవి గారు? ఆయన లుక్ టెస్ట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి నన్ను ఒక చోట చూడడం జరిగింది. పూరి గారి దగ్గర నేను జ్యోతిలక్ష్మి చేశాను, ఆయనతో చిన్న రిలేషన్ తోటి అక్కడ ఆఫీస్కి వెళ్ళి రావడం జరుగుతుంది ఇప్పుడు పూరి గారితో. సో అక్కడ నన్ను రాము గారు చూశారు. చూసి సో శాండీ మనం ఇలా విజయవాడలో సబ్జెక్ట్ అనుకుంటున్నాం, సో నాకు నువ్వు ఈ రాధా క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు అనిపించింది. సో ఒకసారి నీ లుక్స్ అలాగే ఉన్నాయి, ఒకసారి మనం లుక్ టెస్ట్ చేద్దామని చెప్పి లుక్ చేశారు. సో రాధా క్యారెక్టర్ అలా కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత ఆయన అన్నం ఏంటంటే దీంట్లో డ్యూయల్ రోల్ చేయాలి, ఎందుకంటే రాధా రంగా ఇద్దరు సిమిలర్గా ఉండేవారట. సో నువ్వే 2 రోల్స్ చేస్తే నాకు బాగుంటుంది అనిపించింది, ఒకసారి ట్రై చేద్దాం అన్నారు. ఒకసారి లుక్ చేద్దాం అని చెప్పి చేశారు. సో అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో 2 లుక్స్ మ్యాచ్ అవ్వడం వల్ల. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా ఇలా విజయవాడ ఒక థీమ్ అనుకుంటున్నాను, స్టోరీ అనుకుంటున్నాను అని చెప్పి మీకు చెప్పారు అంతే, కానీ అక్కడ ఏమి మీకు స్టోరీ చెప్పలేదు, ఈ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని ఏమీ చెప్పలేదు. మీరు ఆయన జస్ట్ మీకు విజయవాడ టాపిక్ అనుకుంటున్నాను, నిన్ను అనుకుంటున్నాను అంటే మీరు ఓకే చెప్పారు. అంటే యాక్చువల్లీ చెప్పారు ఇలా, ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా చెప్పారు, ఇలా ఇద్దరు రంగంగా రాధా అని ఇద్దరు ఉండేవారు. సో అక్కడ ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి ఇలాంటి స్టోరీని మనం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను అనమాట. అంటే నేను ఇంత పవర్ఫుల్ ఆర్జీ ఆయన నాకు చెప్పడం ఫస్ట్, అంటే రావడం ఇలా చెయ్యేశారు మీద. సో అప్పుడు నాకు అర్థం కాలేదు. సో అలా చెయ్యేసి తీసుకెళ్ళి శాండీ మనం ఇలా చేద్దామని చెప్పారు. సో అనుకున్నారా లేకపోతే ఏదో అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజమే అనుకుంటాను. సో తర్వాత లుక్ టెస్ట్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుందని అనుకున్నాను నేను. సో లుక్ టెస్ట్ అవ్వడం బెటర్. మీరు బేసిక్గా ఎక్కడ ఉండే? నేను బేసిక్గా చిన్నప్పుడు కాకినాడ అండి. సో అక్కడ చదివాను, తర్వాత హైదరాబాద్ వచ్చాను. సో 15 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఫ్యామిలీ. సో నౌ ఫ్యామిలీ ఈజ్ ఇన్ రాజమండ్రి తాళపూడి. అంటే మీకు కంప్లీట్గా అసలు ఐడియా లేదు ఈ రాధా రంగా అండ్ అంటే నాకు చూసాను తెలుసు, కానీ అట్లా విజయవాడలో ఒక టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని తెలుసు, బట్ దాని మీద నాకు ఐడియా లేదు. సో ఆ రోజు దాకా నాకు ఐడియా లేదు, ఆజీవ్ గారు చెప్పేదాకా. ఆజీవ్ అంటే మీరు పూరి గారితో ఎలా అసోసియేట్ అయ్యారు? పూరి గారి దగ్గర దాకా ఎలా రీచ్ అయ్యారు? జ్యోతిలక్ష్మి ఫిల్మ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అండి. సో నేను ఆడిషన్స్కి వెళ్ళా. సో నా ఆడిషన్ చూసి సార్ ఒకసారి కలవాలంటే అప్పుడే, అది కూడా ఏంటంటే నాకు పూరి గారితో ఫిల్మ్ అంటే నేను వేరే చోట ఉన్నాను, నాకు కాల్ వచ్చింది, సార్ నేను మిమ్మల్ని కలవాలంటున్నారంటే నేను చాలా ఎక్సైటెడ్గా వచ్చాను ఆయనతో మాట్లాడడం. సో ఆయన ఆడిషన్ చూసి దాంట్లో క్యారెక్టర్ ఇచ్చారు నాకు, జ్యోతిలక్ష్మిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో అలా ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అయిందండి. అంటే నేను ఒక యాక్టర్గా ఫస్ట్ నేను స్క్రీన్ మీదకి మెయిన్లీ రావడానికి పూరి గారు మూవీతో, ఈ జ్యోతిలక్ష్మి మూవీతోటి. సో తర్వాత అక్కడే నన్ను రాము గారు చూడడం, మళ్ళీ నేను వంగవీటి చేయడం. అంటే మీ జ్యోతిలక్ష్మి షూటింగ్ టైంలోనే మిమ్మల్ని ఆర్జీవి లేదు, జ్యోతిలక్ష్మి అయిపోయిందండి, దాని తర్వాత లోఫర్ కూడా చేశాను. సో తర్వాత అక్కడ చూశారనమాట ఆయన, తన ఆఫీస్లో మిమ్మల్ని చూసారు, ఆఫీస్లో చూశారు. ఓకే, అండ్ మీరు పూరి జగన్నాథ్ ముందు
అంటే ఆయనతో అసోసియేట్ ఏముంది, ఇంకేమైనా మూవీస్లో యాక్ట్ చేశారా? అంటే చేశానండి, నేను తెలుగులో చాలా ఒక స్పానిష్ ఫిలిం ఒకటి చేశాను. స్పానిష్లో ఒక ఫిలిం చేశాను. సో దాంట్లో అనంతపూర్లో జరిగింది షూట్ అంతా. ఒక విన్సెంట్ ఫెర్రర్ అని ఒక ట్రస్ట్ పెట్టి అనంతపూర్లో ఆయన చాలా హెల్ప్ చేశారు పీపుల్కి. ఎవరు? స్పానిష్ అతను. సో ఆయన మీద ఒక బయోగ్రఫీ తీశారు, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. ఓకే, స్పానిష్ అంటే మన తెలుగు మొత్తం స్పానిష్ అంటే అక్కడ సినిమానే అది. ఓకే. సో వాళ్ళు షూట్ తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఓకే, ఇక్కడ కొంత పార్ట్ ఇక్కడ జరిగింది అన్నమాట షూట్, దాంట్లో నేను చేయడం జరిగింది. అలాగే తెలుగులో కూడా చేశాను, కొన్ని సినిమాలు చేశాను, కానీ నేను అంత ఏది సరిగ్గా బయటికి రాలా. ఓకే, ఎన్ని ఏళ్ళ స్ట్రగుల్ అది? 7 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 7-8 years నుంచి స్ట్రగుల్. అంటే ఏమవుదాం అనుకున్నా? యాక్టర్ అన్నా? యాక్టర్ అవుదాం అనుకున్నానండి, యాక్టర్ అవుదామని వచ్చాను. సో అలా ట్రై చేస్తూ 7 years పట్టింది. ఏంటి స్ట్రగుల్ ఎలా ఉండింది? అంటే బేసిక్ అంటే వేరే ఊరు నుంచి రావడం కాదు, మీరు అన్నారు కదా 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడే ఉన్నాను. సో ఫ్యామిలీ ఇక్కడ, నేను ఇండస్ట్రీకి వచ్చాక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాక ఉంటాను, ఫ్రెండ్స్తో ఉన్నాను. అట్లా హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను మామూలుగా. అంటే మీరు అంటే సెటిల్ అయ్యే ఏజ్లో మూవీస్ అని వచ్చారు. అంటే ఇక్కడ సెటిల్మెంట్ అంటే అంత త్వరగా ఉండదు లైఫ్లో సెటిల్ అవ్వడం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఫస్ట్ అంటే సర్టన్ గా ఫిక్స్డ్ గా ఉండదు అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకున్న గవర్నమెంట్ జాబ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు కదా. అండ్ ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ బాగుండేదండి. అంటే నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎందుకు అవసరం లేదు, అది ఎప్పుడు చెప్పలే, నీ ఇష్టం నువ్వు చేయాలనుకుంటే. నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ డ్రామాస్ చేశాను అన్నమాట బాగా. ప్రతి యాన్యువల్ డేకి ఏదైనా ఈవెంట్స్కి స్టేజ్ డ్రామాలు చేయడం బాగా అలవాటు. సో అలా నా ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు నన్ను ఆపలేదు. హాయ్, ఐఎమ్ శాండీ, మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ మీడియా.